దేవుని నామమునకు అత్యధికమైన మహిమ కలుగునుగాక. చెరవచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. డే 25. మీరు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. సో ఈరోజు గత ఈ వారంలో మనం ఆశీర్వాదం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. సో మొట్టమొదటిగా ఆశీర్వాదం విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో నేర్చుకున్నాం. దేవుడు ఎంతో ఆశీర్వదించి మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి యొక్క అవిధేయత వలన ఎలాంటి శాపాన్ని లేదా దరిద్రతను కొని తెచ్చుకున్నారో నేను దినాన్ని చూసాం. అయితే ఇలాగ దిగజారిపోయిన మనిషిని లేదా దేవుని యొక్క సృష్టిలో ఉన్న మానవుని మరలా తిరిగి రెస్టోర్ చేయడానికి, పునరుద్ధరించడానికి యెహోవా దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం గురించి ఈరోజు మనము ధ్యానించబోతా ఉన్నాం. ఆమేన్. సో దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడూ కూడా నాశనము కాలేవు కూడా. ఆమేన్. దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, నిర్మించుకున్నది ఆశీర్వాదంగా ఉండడానికి, ఆశీర్వదించడానికే అని ఒక వ్యక్తి ద్వారా ఈ భూలోకం మొత్తం ఆశీర్వదించబడాలి. ఏదైతే ఆదాము అవ్వ దేవుడి యొక్క ప్రణాళికల్లో అవిధేయత చూపించి ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని తెచ్చుకున్నారో ఆ శాపాన్ని మళ్ళీ తిరిగి ఆశీర్వాదంగా మార్చడానికి యెహోవా దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నారంట. ఆమేన్. ఎవరా వ్యక్తి అని మనం కనుక చూస్తే మనందరికీ తెలిసిన వ్యక్తియే. సో అబ్రహాము లేదా మొట్టమొదటిగా ఆయన పేరు అబ్రాము ఒక అన్యుడు, అంటే దేవుణ్ణి ఎరుగని వ్యక్తి. సో దేవుని తెలుసుకోని వ్యక్తి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆయనకి తెలియకపోయినప్పటికీ ఒక అన్య జనాంగంలో విగ్రహారాధికుడుగా ఉన్న అబ్రామును దేవుడు పిలిచారంట. ఎలా పిలిచారు అంటే స్వరముతో పిలిచారు. ఆమేన్. సో దేవుడు పిలిచి అతన్ని ఏర్పరచుకున్నారు. సో ఆయా కాలాల్లో ఒక్కొక్కరిని దేవుడు పిలుచుకున్నారు. అంతకు ముందు కూడా హనోకుని దేవుడు పిలిచారు, అతనితో నడిచారు. తర్వాత నోవాహును పిలిచారు, అతని కుటుంబంతో ఆయన నిబంధనని స్థిరపరిచారు. తర్వాత మనం ఆ వేలో చూసుకుంటే అబ్రామ్ కనిపిస్తారు మనకి. సో ఈ అబ్రామ్ని పిలుపు యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు మనము నేర్చుకుందాం. అబ్రాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి, ఆ పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఆమేన్. సో ఒక అన్యుడుగా ఉన్న అబ్రాముని దేవుడు పిలిచి ఆయనతో చెప్పిన మాట, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నప్పుడు లేదా పిలుచుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే క్లియర్గా ఇక్కడ రాసిపెట్టున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించెదను. సో దేవుడు చాలా క్లియర్గా అబ్రామ్తో మాట్లాడుతూ వచ్చారు. నేను నిన్ను పిలుస్తున్నాను, నీవు లే. ఎక్కడి నుంచి లేవాలి? ఆ విగ్రహ ఆరాధన నుంచి లేవాలి. నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి కంప్లీట్గా నువ్వు వాటన్నింటిని విడిచిపెట్టాలి. నేను నీకు చూపించే ఆ దేశానికి నువ్వు రావాలి. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు ఆశీర్వాద కారణముగా ఉంటావు. అది నీ ఒక్క ఇంటికే కాదు. ఎక్కడికంట? 3వ వచనంలో,
నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవుడు ఎలా అబ్రామును పిలుచుకున్నారంట? ఆయన పిలుపు ఒక్క కుటుంబానికి ఆశీర్వాదం కాదు, ఒక్క ఆ అబ్రాము ఇంటిలో పుట్టిన వారికి ఆశీర్వాదం కాదు, అబ్రాము ద్వారా ఈ భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. ఒక వ్యక్తి ద్వారా ఈ భూలోకం అంతా ఆశీర్వదించబడాలి. అదే ప్రణాళిక ఆదాము దగ్గర కూడా దేవునికి ఉంది. కానీ ఆదాము అవ్వ వారి అవిధేయత వలన ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అయితే ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఆ తరంలో అబ్రామును పిలుచుకున్నారంట. హల్లెలూయా. సో ఈ అబ్రాము పరిస్థితి ఎలా ఉంది? ఈ పిలుపు వచ్చేసరికి ఈయన ఎలా ఉన్నారు అంటే, అసలు ఆయనకి దేవుడు అంటే ఎవరో తెలీదు. ఆయన ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ విగ్రహారాధన చేసేవారే. ఈ లోకంలో పాపంలో కొనసాగుతున్న దినాల్లో దేవుని దగ్గర నుంచి ఈ యొక్క వాక్కు ఆయనకు వచ్చింది. సో ఈ వాక్కు వచ్చినప్పుడు అబ్రాము ఏం చేశారంట? 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. సో దేవుడు ఏదైతే పలికారో ఆ మాట పైన విశ్వాసం ఉంచి, ఆ మాట పైన విశ్వాసం ఉంచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి అబ్రాము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంట. వెంటనే విధేయత చూపించారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా చిన్నప్పుడు విన్నాను. మా అమ్మమ్మ గారు వారి యొక్క సంతానము, మేముండే ఆ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు చాలామంది బిడ్డలు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వలస వెళ్ళిపోయారండి అక్కడ కర్ణాటక ప్రాంతానికి. అక్కడ సమృద్ధిగా పంటలు పండుతున్నాయని తెలిసి చాలామంది వెళ్ళిపోయారండి. మా అమ్మమ్మ గారిని రమ్మంటే మా అన్నయ్యలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు అందరూ ఇక్కడే ఉన్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో రానని చెప్పి హౌస్ సేల్ పెట్టేసినాక కూడా ఆవిడ భోజనం మానేసి స్ట్రైక్ చేసి మొత్తం మీద నేను నా ఇంటి వారిని విడిచి రాను అని చెప్పి ఆవిడ అక్కడే ఉండిపోయింది. అంటే ఓన్లీ మా తాతయ్య గారి కుటుంబం మాత్రమే ఆంధ్రాలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కర్ణాటక షిఫ్ట్ అయిపోయారు. సో అంటే ఏంటి? బంధు ప్రీతి. నా స్వజనాంగం, నా ఇంటి వారిని నేను విడిచిపెట్టను, నేను రానని ఆవిడ చెప్పి అక్కడే ఉండిపోయింది. సో ఏంటంటే ఆ మనుషుల్లో ఎలా ఉంటుందంటే, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు, మన పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడు, చుట్టూ మన వాళ్ళందరూ ఉన్నప్పుడు, సంతోషంగా జీవితం గడుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక చేంజ్ తీసుకోవాలంటే మనిషికి అది చాలా కష్టం. దాన్ని మనము ఇష్టపడం. ఇప్పుడు అబ్రామ్ ప్లేస్లో మనం కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం జరుగుతుందో భవిష్యత్తు తెలీదు, అసలు ఆ దేవుడు ఎవరో తెలీదు. ఒక స్వరాన్ని మాత్రం విన్నాడు ఆయన. వెంటనే విధేయత చూపించి వెళ్ళడం అనేది గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని ఇదే దిక్కు అని అంటారు చూడండి, ఆ టైపులో అనమాట. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరగబోతుంది, అసలు ఈయన ఎవరు, ఈ దేవుడేంటి, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. గుడ్డిగా విశ్వాసంలో ఇప్పుడు నడవాలి. యాక్షన్ ప్లాన్ మొత్తం దేవుడేం చూపించలేదు, వాగ్దానం ఇచ్చారంతే. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవుడి మాట ప్రకారంగా ఇప్పుడు నడవాలి. సో అలా నడవడానికి అబ్రాము ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచారు, దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. ఈరోజు నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన మాట ఏంటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతాం, తనను ఎందరూ అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారంట. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని బిడ్డలుగా ఎలా మార్చబడుతున్నారో ఆ దినాన్ని అబ్రాము దేవుని నామమందు విశ్వాసముంచి
ఆయన బిడ్డగా మార్చబడి తన స్వజనాంగాన్ని విడిచిపెట్టి విగ్రహారాధనను విడిచిపెట్టి అక్కడి నుండి లేచి ప్రత్యేకింపబడి దేవుడు చూపించే ప్రాంతానికి బయలు వెళ్ళెను. ఆమేన్. అంటే మొట్టమొదటిగా అబ్రాము ఆ వాగ్దానంలో స్థిరపరచబడ్డాడు. ఆమేన్. అంటే దేవుని బిడ్డగా మార్చబడ్డారు విశ్వాసము ద్వారా. ఆమేన్. నెక్స్ట్ మనము చూస్తే అతను తన తండ్రి తెరాహును తీసుకుని తర్వాత తన తమ్ముడు కొడుకైన లోతుని తీసుకుని బయలుదేరుతారు. తెరాహ చనిపోతారు. తర్వాత లోతు తనతోనే ఉంటారు. తను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇస్తే ఆయన కనాను దేశానికి వచ్చారు. అక్కడ దేవుని నామం పేరిట బలిపీఠం కట్టి దేవుని స్తుతించారు. సో అంతవరకు మనకి తెలిసిన స్టోరీ. మనం ముందుకెళ్తే 13వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన పిలుచుకున్న ప్రజలను వెండి బంగారములు గొప్ప ఆస్తిని ఇచ్చి ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. ఆమేన్. మళ్ళొకసారి చెప్తున్నా, దేవుడు పిలుచుకున్న ప్రజలను వెండి బంగారములు పశు సంపదలు బహు ఆస్తిని ఇచ్చి బహుధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు, బహుధనవంతుడుగా ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా. ఏదైతే ఆదాము అవ్వల జీవితంలో ఏదైనా తోటలో నా సమృద్ధి ఆశీర్వాదాన్ని కోల్పోయారో మరలా తిరిగి అబ్రాము జీవితంలో అది రెస్టోర్ అయినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే వారి ఆస్తి ఎంత ఎక్కువైపోయిందంటే లోతుకి దేవుడు ఎవరో తెలీదు. లోతు దేవుని స్వరాన్ని వినలేదు. కానీ లోతు అబ్రామును వెంబడించిన కారణాన్ని బట్టి, తన తమ్ముడు కుమారుడై ఆయన వెంబడించిన కారణాన్ని బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే వాళ్ళున్న ప్లేసు వాళ్ళకి ఆస్తి ఎక్కువైపోయి, అంటే పశువులు ఎక్కువైపోయి, గొర్రెలు ఎక్కువైపోయి, గొడ్లు ఎక్కువైపోయి, జనాలు ఎక్కువైపోయి, ఇంకా వీళ్ళు కలిసి ఆ 2 కుటుంబాలు కలిసి ఒక చోట ఉండలేని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి గొడవలు అయిపోతున్నాయంట. అంటే సరిపోవట్లేదు ప్లేసు. అంతగా దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. సో ఇంత ఆశీర్వాదంలోకి వెళ్ళిన తర్వాత సొంత ఇంటి వారు గొడవలు పెట్టుకుంటూ ఉంటే అది మంచిగా ఉండదు కదా. అంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని అబ్రామ్ ఆయన్ని పిలిచి, లోతుని పిలిచి చెప్పిన మాట, ఇదిగో ఈ దేశం అంతా నీ కనుల ఎదుట ఉన్నది. సో నీకు నాకు గొడవలు ఉండకూడదు. నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవలు ఉండకూడదు. నువ్వు ఏది కోరుకుంటే అది నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు చూస్ చేసుకో అని చెప్తారు. చెప్పినప్పుడు మనకి అంతా చదివితే టైం సరిపోదు కాబట్టి నేను ఒక స్టోరీ లాగా చెప్పుకుని వెళ్తాను. మీరు కాన్సన్ట్రేట్గా వినండి పాయింట్స్. సో ఆ పిలిచి ఎన్నుకో అన్నప్పుడు ఆయన కన్నులెత్తి చూశారంట. ఎవరు? లోతు. చూసినప్పుడు ఆయనకి సొదొమ గొమొర పట్టణం ఎలా కనిపించిందంట. ఒక్కసారి మాట చదువుతాను చూడండి. 10వ వచనం, ఆదికాండం 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము యందలి నీరు పారు దేశమై ఉండెను. యెహోవా తోట అంటే ఎలా? ఏదైనా తోటలాగా ఉందన్నమాట అది. సో ఆ ప్రాంతము చాలా పచ్చగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా మంచి కనిపించిందంట ఆయనకి. ఎలా ఏ కన్నులతో చూసారంటే నార్మల్ ఐస్తో చూశాడు ఆయన. సో మనం ఎలా ఉండాలి? వెలిచూపుతో కాక విశ్వాసంతో నడవాలి. ఈ లోతు ఏం చూశాడు? వెలిచూపుతో చూశాడు. అంటే బయట కన్నులకు కనిపించే ఆ కన్ను దృష్టిలో చూసినప్పుడు అది దేవుని తోటలాగా ఈయనకి కనిపించిందంట. సో నీళ్లు పారే దేశంలో ఉంది కాబట్టి
ఆ ప్రాంతం నాకు కావాలి అని అడిగినప్పుడు లోతు ఆ ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ స్థిరపరచబడ్డాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి తూర్పు తట్టును, దక్షిణ తట్టును, ఉత్తరపు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే లోతు విడిచి వెళ్ళిపోయాడో, ఇప్పుడు దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్లోనికి, అంటే అందరినీ విడిచిపెట్టిరా అని చెప్పారు కదా దేవుడు. ఇప్పటి వరకు లోతున్నారు కూడా. ఈ లోతు ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చారు. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏదైతే అబ్రాం పట్ల విజన్ కలిగి ఉన్నారో, ఒక ప్రణాళిక కలిగి ఉన్నారో, ఆ ప్రణాళిక గురించి అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రామ్ ఎందుకు చూస్ చేసుకోలేదు చెప్పమంటారా? లోతుకి ఎందుకు చాయిస్ ఇచ్చారంటే, లోతు అనుకుంటున్నాడు, నా కంటికి కనిపించి మంచిగా ఉన్నదాన్ని నేను చూస్ చేసుకుంటే దానివల్ల నేను ఆశీర్వదింపబడతాను అని. కానీ అబ్రామ్ ఏమనుకుంటున్నారు? ఆశీర్వదించే దేవుడే నాకు తోడై ఉన్నారు. ఆమేన్. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎందుకు? ప్రాంతాన్ని బట్టి నేను ఆశీర్వదించబడడం లేదు. ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడే దేవుణ్ణి బట్టి నేను ఆశీర్వదించబడుతున్నాను. కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నారు కాబట్టి నేను చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కరువు ప్రాంతమైనా సమృద్ధిని దేవుడు ఇవ్వగలరు. అది భయంకరమైన మెట్టలు కలిగిన ప్రాంతమైనా దాన్ని దేవుడు సరళం చేయగలరు. ఏ ప్రాంతంలో అడుగు పెడితే అక్కడ దేవుడు నాకు తోడై ఉంటారు కాబట్టి అక్కడ నేను బ్లెస్సింగ్గానే ఉంటానని అబ్రాము నమ్మారు. ఆమేన్. ఆయన విశ్వాసం దేని మీద? దేవుడిచ్చిన వాగ్దానం పైన, చూస్తున్న ప్రాంతాలపైన కాదు. కాబట్టి ఆయన హ్యాపీగా లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా దర్శించి, నేను నీకు సదాకాలము తోడై ఉంటాను, నీ బిడ్డలకి తరతరాలకి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసాను అని చెప్పారు. అప్పుడు దేవుడిని ఆయన ఆరాధించినట్లుగా చూస్తాం. తర్వాత 14వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఒక యుద్ధం జరిగింది. 5 రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా పట్టణం మీద వాళ్ళు యుద్ధం చేసి లోతును తనకు కలిగిన సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారంట. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ వాళ్ళతో పాటు లోతును తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా తీసుకెళ్ళిపోయారు అన్న విషయాన్ని అబ్రాముకు తెలిసింది. అబ్రాముకు తెలిసినప్పుడు అబ్రాము వెళ్ళి అబ్రాము ఇంటిలో సమకూర్చబడి అలవరచబడిన, అంటే సిద్ధము చేయబడిన 318 మంది మనుషులను తీసుకుని అబ్రాము వెళ్ళి వారితో యుద్ధము చేసి వారి చేతిలో నుంచి, ఆ 5 రాజుల చేతిలో నుంచి సొదొమ గొమొర్రా ఆ పట్టణ ప్రజలను, లోతును, తనకు కలిగిన సమస్త ఆస్తిని, ఆ రాజుల్ని కూడా విడిపించి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మనము 14వ అధ్యాయంకి వచ్చేసరికి 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలోనూ ఇతనికి 10వ వంతులు ఇచ్చెను. ఆమేన్. సో ఇక్కడ ఈ షాలేము రాజు, లేదా ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుని రిప్రజెంట్ చేస్తుంది. దీని గురించి మళ్ళీ చూద్దాం మనం నెక్స్ట్ వాక్యాల్లో, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా అబ్రామును మనం చూస్తున్నాము. దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత తనకు కలిగిన సమస్తంలో ఆయన 10వ వంతులు ఇచ్చారంట. అక్కడ 10వ వంతులు ఇచ్చి దేవుని గణపరిచిన తర్వాత సొదొమ గొమొర్రా రాజు వచ్చి చెప్తున్న మాట, ప్రజలను నాకు ఇచ్చి ఆస్తంతా నువ్వు తీసుకో అని చెప్తారు.
సో అబ్రామ్కి ఒక ఆఫర్ వచ్చిందనమాట. ఇంత కష్టపడి యుద్ధం చేసి మరి అన్నీ తీసుకొచ్చారు కదా వెనక్కి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, రాజు వచ్చి మరి రాజుగా ఉండాలంటే రాజ్యం ఉండాలి, రాజ్యం ఉండాలంటే ఆయనకి ప్రజలు కావాలి. సో కాబట్టి ఈయన ఏం అడుగుతున్నాడంటే, నా ప్రజలు నాకు ఇచ్చేసేయి, ఆస్తి మాత్రం నువ్వు తీసుకెళ్ళిపో అని అన్నారు. ఆస్తి పోతే మరలానే సంపాదించుకోవచ్చు, కానీ ప్రజలు పోతే మరలా సంపాదించుకోలేం, కాబట్టి ప్రజల్ని ఇచ్చేసేయి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు అబ్రాము చెప్పిన మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. 21వ వచనం, ఆదికాండం 14:21. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండినట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొన్నని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇంత మంచి ఆఫర్ ఇస్తే మనమైతే ఏం చేస్తాం? ఆయన ప్లేస్లో ఉంటే హ్యాపీగా తీసుకుంటాం, ఎందుకంటే కష్టపడ్డాం కదా, యుద్ధం చేసాం కదా. సో అని చెప్పి, కానీ అబ్రాము ఉద్దేశం ఏంటి అంటే, అన్నింటికీ ఆశీర్వాదానికి మూలమైన దేవుడు నా దగ్గర ఉండగా, సో ఈ అన్య రాజు దగ్గర మనము డబ్బు తీసుకుంటే రేపొద్దున ఏమంటారు, వీని వల్లే నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటారు. సో అలాంటి చెడ్డ పేరు దేవునికి తీసుకురావడం అబ్రామ్కి ఇష్టం లేక, ఒక నూలు పోగు కూడా, ఒక షూ లేస్ కూడా నాకు వద్దు, నేనేమి తీసుకోను అని చెప్పి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఆల్రెడీ ఈయన బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తి, ఈయనకేం తక్కువ లేదు. అబ్రామ్ని దేవుడు బహుగా ఆశీర్వదించారు, దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. చూడండి, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకో, అబ్బా నేను ఇల్లు కొనుక్కున్నాను అని ఎంత సంతోషిస్తామో. ఒక విల్లా కొనుక్కుంటే ఇంకా అసలు ఆపలేం, 2 ఇళ్ళు ఉంటే ఇంకా అసలు ఆపలేం. అదే ఒక మాల్ కొంటే ఇంకా అది ఊహల్లో కూడా కష్టం. అలాంటిది ఒక దేశాన్నే అబ్రామ్కి స్వాస్థ్యంగా ఇచ్చారంట దేవుడు. ఒక మాలు ఇక్కడ ఉంటుంది, పెద్ద మాల్, నెక్సెస్ మాల్. ఆ మాల్ నా పేరు మీద రాస్తారనుకోండి ఎవరైనా, సో అది ఎంత ఆశీర్వాదకరం అనుకుంటాం. అలాంటిది హైదరాబాద్ పట్టణం కాదు, ఇండియా దేశాన్నే మనకి ఇచ్చేసారనుకోండి, ఈ దేశం నీదే అని చెప్పి, అసలు ఎంత ఆశీర్వాదకరం అది. దేవుడు చెప్తున్నారు, ఈ కనాను దేశాన్ని నేను నీకు ఇచ్చేసాను అని. ఆమేన్. ఇంకెందుకు ఆస్తి, వేరే వాళ్ళు ఇచ్చేది ఈయనకెందుకు? దేవుడే దేశాన్ని ఇచ్చేశారు. హల్లెలూయా. సో మనకి దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మనం ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికంగా ఉంటుంది. నీ ఊహలకు కూడా అందదు అది. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నారు, అక్కడ అబ్రామును పిలుచుకున్నారు. ఆమేన్. సో 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంత ఆస్తి వచ్చేసింది, ఇంత బ్లెస్సింగ్ వచ్చేసింది, కానీ ఇంకొక కొదువ ఉంది. ఏంటా కొదువ? బిడ్డలు లేరు. నెక్స్ట్, ఈ ఆస్తిని రాసి ఇవ్వడానికి వారసుడు లేడు. సో ఈయన చాలా కుమిలిపోతూ బాధపడుతూ, అయ్యో దేవా, ఇంత ఆస్తి ఇచ్చావు కానీ నాకు ఈ ఎలియాజరు నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడా ఏంటి అని బాధపడతా ఉన్నప్పుడు 15వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, యెహోవా దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నారంట. నువ్వు బయటికి రా అన్నారు. సో బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆకాశం తట్టి చూడు అన్నప్పుడు ఆకాశం వైపు చూస్తే అక్కడ ఫుల్ స్టార్స్, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నీ చేతనైతే లెక్కించు అన్నారు. అసలు ఆకాశంలో చూసి నక్షత్రాలు లెక్క పెట్టడం ఎవరి తరమన్నా అయిద్దా? ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ముగించాలో కూడా మనకు తెలియదు. అంత సువిశాలమైన ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలలో ఎన్నని లెక్క పెడతాం. రెండో ఇలిస్ట్రేషన్ దేవుడు ఏం చెప్తారు, ఆ సముద్ర తీరానికి తీసుకెళ్ళి ఇసుక రేణువుల్ని చూపించి నువ్వు లెక్క పెట్టు అంటారు. పోనీ ఒక దోసెడు ఇసుక తీసుకున్నాం అనుకోండి, ఆ దోసెడు ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయి లెక్క పెట్టడం ఎవరికి సాధ్యం? అంటే నీకు నేను ఇచ్చే ఆ బ్లెస్సింగ్, అంటే నీకు పుట్టబోయే బిడ్డలు, నీ జనరేషన్స్ ఎలా ఉంటారంటే
లెక్కింప సఖ్యము కానంత విస్తారముగా ఉంటారు అని చెప్పడానికి దేవుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూపించి అబ్రామ్తో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తర్వాత దేవుడు ఆయనకి గాఢ నిద్ర కలగచేసి అక్కడ ఒక నిబంధన కూడా చేశారు దేవుడు. ఏంటా నిబంధన అంటే మీరు తర్వాత చదువుకోండి, మనకి టైం సరిపోదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఆ 15వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదువుకుంటే ఆ కనాన్ దేశంలో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపించేసి ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా, నీకే కాదు నీకు పుట్టబోవు నీ సంతానానికి సదాకాలం నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని. సో పదే పదే దేవుడు ఏం చెప్తున్నారు ఈయనకి, నేను ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నేను నెరవేర్చడానికి శక్తివంతుణ్ణి, సమర్థుణ్ణి అని చెప్తున్నారు. ఆమేన్. సో ఇట్లుండగా దాసితో వెళ్ళాడు, తర్వాత ఇష్మాయేల్ పుట్టాడు, తర్వాత ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఫైనల్గా 17వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మరొక్కసారి ప్రత్యక్షమై, ఇప్పుడు మనకులాగా బైబిల్ గ్రంథాలు లేవు ఆయనకి, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితేనే ఆయనకి అర్థమైంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు దేవుడు చెప్పేంతవరకు వెయిట్ చేయాల్సిందే. 75th ఇయర్లో దేవుడు మాట్లాడారు, తర్వాత మధ్యలో 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడారు, మళ్ళా 86 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికే అబ్రాముకి 17వ అధ్యాయంకి వచ్చేసరికి. అప్పుడు మరలా ప్రత్యక్షమై దేవుడు చెప్తున్న మాట, అబ్రామ నీ సొంత ప్రయత్నాలన్నీ అయిపోయినాయి కదా, ఇంక చాలు, ఇంక సొంత ప్రయత్నాలు ఆపే, నేను నీకు ఏదైతే వాగ్దానము చేశానో, ఏదైతే నిబంధన చేశానో దాన్ని నేను స్థిరపరచడానికి నీ పేరు మారుస్తున్నాను అన్నారు. ఏమని మార్చారంటే పేరు, అప్పటి వరకు అబ్రాము 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 అని చదివిన మనము ఆ 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముగా ఆయన్ని మార్చారు. అబ్రహాము అంటే ఏంటంటే, అబ్రామ్ అంటే ఉన్నతమైన తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే ఏంటంటే జనములకు తండ్రి, అంటే నేషన్స్కి ఫాదర్ ఆఫ్ నేషన్స్ కింద మార్చారనమాట. జనములకు తండ్రి, ఉన్నతమైన తండ్రిగా ఉన్న అబ్రామ్ని జనములకు తండ్రిగా మార్చారు. హల్లెలూయా. అక్కడ సారాయి పేరుని షారాగా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం. షారాయి అనవద్దు, షారా అని పిలువు. షారా అంటే రాజకుమారి అని అర్థం. సో దేవుడు ఈయన్ని ఒక రాజుగా, ఈయనకి ఒక రాజ్యాన్ని ఇచ్చేసి, జనాల్ని ఇచ్చేసి, ఈమెను ఒక రాజకుమార్తెగా దేవుడు ఆశీర్వదించి వారితో ఏం చేశారంట, నిత్య నిబంధన చేశారంట. సో ఇక్కడ ఈ 17వ అధ్యాయము ఇదే మనకి ఈ సంవత్సరం వాగ్దానం కూడా. ఎల్ షడాయిగా నేను మీకు ఉంటాను, ఎల్ షడాయిగా ఉండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాను అంటే జస్ట్ ఒక జనరేషన్ కాదు, నీ ద్వారా ఈ భూలోకం ఆశీర్వదించబడుతుంది, జనరేషన్స్కి నేను బ్లెస్సింగ్గా చేస్తాను. అట్ ద సేమ్ టైం నీకు నిత్య నిబంధన చేస్తున్నాను, నిత్య స్వాస్థ్యాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆయన అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నిత్య నిబంధన, నిత్య స్వాస్థ్యము, జనములకు తండ్రి. సో ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇది దేవుడు ఆయన సొంత సమయంలో సారాని దేవుడు దర్శించి కుమారుని ఇచ్చారు, ఇస్సాకునిచ్చారు. ఇస్సాకు పుట్టేశారు, చాలా బాగుంది. ఇప్పుడు మరలా దేవుడు ఒక టెస్ట్ పెట్టారు. ఎందుకు టెస్ట్ పెట్టారు చెప్పమంటారా? సో దేవుడు మనం నూతన నిబంధనకు వచ్చేసరికి విశ్వాసంతో ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు. అది చేసిన తర్వాత నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు మనకి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి. ఆమేన్. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. సో మొట్టమొదటి ఆజ్ఞ ఎంత పర్ఫెక్ట్గా అబ్రహాము జీవితంలో నెరవేర్చాడో మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి 22వ అధ్యాయంలో దేవుడు ఒక టెస్ట్ పెట్టారు ఆయనకి.
హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఈ 75వ ఏట దేవుడు ఆయన్ని పిలిచి 99 సంవత్సరాలకి, ఇంచుమించు 100 సంవత్సరాలకి దేవుడు ఆయనకి గర్భ ఫలాన్ని ఇచ్చి ఆ బిడ్డను దేవుడు ఎంతో ప్రేమతో పెంచుతున్న బిడ్డ పక్షముగా దేవుడు ఒక బలి అడిగినప్పుడు, ఆ బిడ్డనే తీసుకొచ్చి నాకు బలి ఇవ్వి అని చెప్పినప్పుడు, ఇంత 25 సంవత్సరాలు ఎదురు చూసి కన్న బిడ్డను ప్రేమిస్తున్నాడా, లేక మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో అబ్రామా లేచి రా అని పిలిచిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? సో ఈ టెస్ట్లో మనకి క్లియర్గా అర్థమైంది. అంటే అబ్రాము హృదయంలో ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నది, ఎవరికి ఆయన మొదటి స్థానం ఇచ్చాడు, ఎవరిని ఘనపరచడానికి ఆయన నిలవబడ్డాడు అన్న మాట 22వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఒకవేళ నీకు నాకు ఇలాంటి టెస్ట్ పెట్టారనుకోండి, దేవుడు లేక పుట్టిన బిడ్డ, లేక అవసరం లేదు, అసలు అనుకోకుండా పుట్టేసిన బిడ్డలను కూడా లేక అవసరం లేదు. నువ్వు పెళ్ళవగానే పిల్లల్ని కనేసినా కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చి బలిమ్మంటే ఇస్తామా మనం? ఒకసారి ఆలోచించండి. పెళ్ళవగానే నువ్వేం ఎదురు చూడలేదు, నువ్వేం అడగలేదు దేవుడిని, వెంటనే దేవుడు కనికరించి నీ గర్భాన్ని తెరిచారు, నీకు కుమారుడిని ఇచ్చేశారు. ఆ కుమారుడిని నువ్వు ఎంతో ప్రేమతో పెంచేస్తున్నావు. ఇంచుమించు 14 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ బిడ్డని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టమంటే మనం పెడతామా? ఒకసారి ఆలోచించండి. అదే లేక ఒక 5 సంవత్సరాలు ఎదురు చూసి, 10 సంవత్సరాలు ఎదురు చూసి, 14 సంవత్సరాలు ఎదురు చూసి ఒక బిడ్డను నువ్వు కంటే, ఆ బిడ్డకి ఒక చిన్న జలుబు వస్తేనే తట్టుకోలేం మనం, ఒక చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేం మనం. అలాంటి బిడ్డను తీసుకొచ్చి తెలిసి ఆ బిడ్డకి తెలిసిన ఏజ్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టమంటే, అబ్రామ్ ప్లేస్లో నువ్వు నేను ఉంటే పడుకోబెడతామా? తీసుకెళ్తామా? దేవునికి లోబడతామా? దేవుడిని పట్ల నిజమైన ప్రేమను మనం కనపరచగలుగుతామా? కానీ అబ్రాము కనపరిచారు. అబ్రహాము హృదయంలో డే 1లో దేవుడు పిలిచినప్పుడు ఎంత ప్రేమ, ఎంత విధేయత, ఎంత నమ్మకత్వం ఉందో 22వ అధ్యాయానికి వచ్చేసరికి అదే ప్రేమ, అదే నమ్మకత్వం, అదే కృతజ్ఞత అబ్రహాంలో మనం చూస్తాం. దేవుడు మెటీరియల్గా ఆశీర్వదిస్తారు అని దేవుణ్ణి వెంబడించడం కాదు, కానీ నిత్యముగా దేవుణ్ణి వెంబడించారు, నిత్యముగా దేవుణ్ణి అబ్రహాము ప్రేమించారు, నిత్యముగా దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాము స్థిరంగా ఉన్నారు అనడానికి ఒక పీక్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉందంటే 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో నూతన నిబంధనలో ఆ మొదటి ఆజ్ఞ ఇక్కడ అబ్రహాము జీవితంలో కంప్లీట్గా ఫుల్ఫిల్ అయింది. దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు ఆయన. దానము కన్నా దాతనే ఎక్కువగా ప్రేమించాడు. దానాన్నైనా విడిచిపెట్టడానికి, తన వారసునైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని ఘనపరచడంలో, ప్రేమించడంలో, ఆరాధించడంలో మొదటి స్థానాన్ని అబ్రహాము దేవునికే ఇచ్చారు. హల్లెలూయా. తద్వారా దేవుడు మరొక్కసారి మాట్లాడుతూ ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. ఆమెన్. నీ సంతతి వారు
తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమెన్. ఇక్కడ దేవుడు ఒక ప్రమాణం చేస్తూ ఉన్నారు. నువ్వు నా మాట విన్నావు అబ్రాహాము, నువ్వు నా మాట విన్నావు. నేను ఏదైతే ఆ 12వ అధ్యాయం డే 1లో చెప్పానో ఆ మాట నువ్వు ఫాలో అవుతూ వచ్చావు. కాబట్టి ఈరోజు నీ ద్వారా నీ జనరేషన్స్ని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 24వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో. నిన్నటి దినాన్ని చూసాం కదా, 3 జాన్ చాప్టర్ 1 verse 2లో, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలను వర్ధిల్లాలి. సో ఇక్కడ మన అబ్రహాం జీవితంలో ఆ వాక్కు యొక్క ఫుల్ఫిల్మెంట్ చూస్తున్నాం. సో అన్ని విషయాల్లో అబ్రహాం వర్ధిల్లాడంట, ఆశీర్వదింపబడ్డాడంట. ఎందుకు? ఆయన ఆత్మలో మొదటిగా కార్యం జరిగింది. దేవుణ్ణి ప్రేమించడంలో ఏ కొదువ లేకుండా ప్రేమించాడు. ఆమెన్. మొదటి స్థానం దేవుడికి ఇచ్చారు ఆయన. దేవుని వెంబడించడంలో ఎక్కడ తగ్గలేదు. దేవుని కోసం నిలవబడ్డాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారంట. హల్లెలూయా. సో మనము ముందుకెళ్తే, తన కుమారుడుగా ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను 2 నుంచి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా 4వ వచనం, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొనునని చెప్పాను. అబ్రహాము నా మాట విన్నాడు కాబట్టి అబ్రహామును బట్టి ఇస్సాకువైన నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, కరువు వచ్చింది అయినా పర్లేదు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ కరువు ప్రాంతంలో ఆయన విత్తనాలు విత్తి అందరు ఫెయిల్ అవుతున్నారంట, కానీ ఈయన మాత్రం నూరంతలు పంట కోసాడంట. ఎందుకు? అబ్రహాము కుమారుడైనందుకు, దేవుని యొక్క వాక్యమునకు లోబడినందుకు. ఆమేన్. సో తర్వాత మనము యాకోబుని చూస్తాం. యాకోబుతో కూడా దేవుడు ఈ మాట చెప్పారు. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఎక్కడ చూసినా మనం అబ్రహాం పేరు చూస్తూ ఉంటాం. ఎందుకు? అబ్రహాము దేవుని మాట విన్నారంట. హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, దేవునితో కలిసి నడవడం మొదలు పెడితే చాలు, దేవుడు ఆశీర్వదించే దేవుడుగా నా జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నారు. సో ఈ స్టోరీ ఇక్కడ కట్ చేద్దాం, మనకు టైం అయిపోతుంది. ఒకసారి గలతీలకు రాసిన పత్రికకి వెళ్దాం. గలతీ పత్రిక నూతన నిబంధనలోకి వెళ్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నా.
అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇక్కడ పౌల్ గారు గలతీ సంఘానికి అంటే విశ్వాసులకి రాస్తూ ఆయన చెప్తున్నమాట, అబ్రహాము ఆయన విగ్రహారాధికుడు అయినప్పటికీ దేవుణ్ణి నమ్మాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని మాటను వెంబడించాడు. కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అంటే విశ్వాసము ఈజ్ ఈక్వల్స్ టు నీతిగా మార్చబడింది. సో అలా నీతిగా మార్చబడిన కారణాన్ని బట్టి కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే ఈ అంత్య దినాల్లో ఎవరైతే విశ్వాసంలో నడుస్తారో, ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళందరూ అబ్రహాముకి కుమారులు లేదా కుమార్తెలుగా మార్చబడతారు. ఆమేన్. సో ఇక్కడ ఎంతమంది అబ్రహాం పిల్లలు ఉన్నారు? సో మీరే చూస్ చేసుకోవాలి. ఐ థింక్ నేను అనుకోవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలే, ఎందుకంటే మీరు విశ్వాసులు కాబట్టి. ఆమేన్. విశ్వాస సంబంధులు కాబట్టి. ఆమేన్. ప్రైజ్ గాడ్. 8వ వచనం చదువుతున్నాను. దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చినను లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. సువార్త, మంచి వార్త. ఏంటా మంచి వార్త? నిన్ను బట్టి అన్యజనులందరికీ ఆశీర్వాదం. ఆమేన్. నిన్ను బట్టి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. సో ఈరోజు నువ్వు అన్యుడుగా ఉన్నప్పటికీ, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో వ్యక్తివి కాకపోయినప్పటికీ, ఆ వంశంలో పుట్టినవాడివి కాకపోయినప్పటికీ నీకు కూడా అదే ఆశీర్వాదం కొనసాగుతూ ఉంది. ఎందుకు? విశ్వాసం ద్వారా అబ్రహాము కుమార్తెగా లేదా కుమారుడిగా నువ్వు మార్చబడ్డావు కాబట్టి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో కొంచెం ముందుకెళ్తే 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ చేటియందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇప్పుడు యూదులందరూ ఏమనుకుంటున్నారు? మామూలుగా ఇన్ జనరల్గా మనం ఆలోచిస్తే మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే అక్కడ ఏముంటుంది? మొదటి 14 వచనాలు కూడా, మొదటి 14 వచనాలు కూడా ఏముంటుంది? ఆశీర్వాదాలు ఉంటాయి. తర్వాత సో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి 14 వచనాలు మనం చూస్తే అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దానికి ముందు ఒక మాట రాయబడి ఉంది, నేను చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పి 3వ వచనం నుంచి దీవెనలు 14వ వచనం వరకు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ 15వ వచనాన్ని చదువుతున్నాను. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, అంటే వినకుండా ఉన్నప్పుడు ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపాల లిస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 16వ వచనంలో స్టార్ట్ అయ్యి ఇంచుమించు 68 వచనాల వరకు ఉంది. ఆశీర్వాదాలేమో 14 వచనాల్లోనే, అంటే ఇంచుమించు 3వ వచనంలో స్టార్ట్ అయ్యి 14వ వచనం, అంటే 11 వచనాల్లో మనం ఆశీర్వాదాలు చూస్తాం.
అలాగే 15వ వచనం నుంచి 68 వచనాలు, అంటే ఇంచుమించుగా 54 వచనాల్లో శాపాలు చూస్తాం. ఎన్ని శాపాలు ఉన్నాయంట? 89 శాపాలు ఉన్నాయంట. దేవుడైన యెహోవా మాట వినకపోతే ఎన్ని శాపాలు? 89 శాపాలు. ఆ శాపాలు లిస్ట్ అవుతుంటే గుండెలు దడేలమంటాయి. అసలుకి అంత భయంకరంగా ఉంటాయి ఆ శాపాలన్నీ. పట్టణంలో నువ్వు శపించబడతావు, పొలంలో శపించబడతావు, నీ గంప శపించబడుతుంది, నీ పిండి శపించబడుతుంది, ఇంకన్నీ శాపాలే. సో ఈ శాపాల లిస్టు ఎంత పెద్దదో మనం చదవలేం అవన్నీ చదివితే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? నూతన నిబంధనకు వచ్చి గలతీ పత్రికకు వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రమందు విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు శాపగ్రస్తులయ్యారంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు దేవుడు మోషే ద్వారా ఇచ్చారు. అవే కాదు, కొన్ని వందల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అవన్నీ ఫాలో అవడం ఒక మనిషి తరం కాదు. కాబట్టి వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమైపోయారంటే శాపగ్రస్తులు అయిపోయారు. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 15 నుంచి 68 వచనాల్లో ఉన్న ప్రతి శాపానికి వాళ్ళు లోనైపోయారు. అందరూ శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకనగా ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రతి వాడు శాపగ్రస్తుడే. అయితే 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. సో ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నారు. ఏంటా డిఫరెన్సు? అబ్రహాం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ధర్మశాస్త్రం ఉందా అంటే లేదు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు ధర్మశాస్త్రం లేదు. యాకోబును ఆశీర్వదించినప్పుడు కూడా ధర్మశాస్త్రం లేదు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆమేన్. సో అబ్రహాము ఆశీర్వాదంలో ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డారు అని కనుక మనం చూస్తే, అబ్రహాము దేవుని మాటను నమ్మారు, దేవుడు చెప్పిన రీతిగా ఫాలో అయ్యారు, కాబట్టి దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? ధర్మశాస్త్రాన్ని నమ్మారు. వాళ్ళు దేవునితో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, దేవునితో మాట్లాడే ఆ రిలేషన్ లేదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్తారు? మోషే దగ్గరికి వెళ్ళి, మోషే నువ్వు వెళ్ళు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు ఏం చెప్తాడో వినేసి వచ్చి మాకు చెప్పు, నువ్వు చెప్పింది మేము ఫాలో అవుతాం. అంతే తప్ప వీళ్ళు డైరెక్ట్గా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు. అంటే దేవుడితో సరైన సంబంధం వాళ్ళకి లేదు. దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పాటించడంలో వీళ్ళు సక్సెస్ అయితే ఖచ్చితంగా దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటారు, కానీ వీళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఇంపాసిబుల్ అది. కాబట్టి అందరూ శాపగ్రస్తులు అయిపోయారంట. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఒక మనిషి శాపగ్రస్తుడిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు? అబ్రహాంని ఆశీర్వదించడానికి ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ఆ ఆశీర్వాదం అబ్రహాంకి ఎలా వచ్చింది అని కనుక మనం చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. సో ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉన్నది. నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము కాదు, కానీ నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తానని దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు దేవుని నామమందు విశ్వాసం ఉంచితే చాలు, సిలువలో ఆయన చేసిన కార్యాన్ని నువ్వు నమ్మితే చాలు, నీ కోసం ఆయన దరిద్రుడయ్యాడు అని నువ్వు విశ్వసిస్తే చాలు, నీ కోసం ఆయన శాపమయ్యాడని నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు నిశ్చయముగా
ఆశీర్వదించబడతావు. ఆమేన్. అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. నేను చదువుతున్నాను చూడండి, 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఈ పాయింట్ ఒక్కటి మనం అర్థం చేసుకుంటే ఈరోజు మెసేజ్ మీకు అర్థమైపోయినట్లే. క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు ఆశీర్వాదము కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. సో నువ్వు ఇది చేస్తే, లేకపోతే నువ్వు ఈ పని చేస్తే, ఈ ఆజ్ఞ పాటిస్తే, ఈ కార్యం చేస్తే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను కాదు. అబ్రహాము ఎలా అయితే ఆశీర్వదించబడ్డాడో, దేవుని స్వరాన్ని విని విశ్వసించి దేవుడు నడవమన్న మార్గంలో నడిచి ఎలా అయితే అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అదే రీతిగా అన్య జనులైన మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించిందంట. ఎవరైతే విశ్వసిస్తారో వారిపైన దేవుని ఆత్మ కృమ్మరించబడుతుంది. ఎవరైతే ఆత్మ ద్వారా కనెక్ట్ అవుతారో దేవుడికి, పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో, ఆయన స్వరాన్ని వింటారో, దాన్ని వెంబడిస్తారో, ఆత్మ ద్వారా నడిపించబడతారో, ఎందరైతే నా ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ నా కుమారులు కుమార్తెలని దేవుడు చెప్పిన వాగ్దానంలో ఎవరైతే స్థిరపరచబడతారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఆమేన్. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నారంట. అక్కడ చెప్పబడిన మాట, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అలాంటి శాపకరణమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మన కోసం పొందుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సిలువలో మరణించింది ఎందుకంటే అబ్రహాముకి ఏదైతే ఆశీర్వాదం దేవుడిచ్చారో అదే ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇవ్వడానికి. ఆమేన్. సో ఈరోజు ధర్మశాస్త్రము ద్వారా ఎవ్వరు కూడా ఆశీర్వాదం పొందుకోలేకపోయారు, అందరూ శాపగ్రస్తులు అయిపోయారు. కానీ ఈరోజు క్రీస్తు ద్వారా ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి దేవుడు వచ్చారు. అది మనం అర్థం చేసుకోగలిగితే, నీ క్రియల ద్వారా కాదు, దేవుని కృపచేత ఎలా రక్షించబడ్డావో అదే కృపచేత మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. నీ జ్ఞానము చొప్పున కాదు, నీ తెలివి చొప్పున కాదు, నీ టాలెంట్ చొప్పున కాదు, దేవుని కృపచేత. అందుకే అంటారు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఆమేన్. నేను కష్టపడి సంపాదించాను, అది ఆశీర్వాదకరమైనది కాదు. దేవుడు ఇస్తారు, దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యత్వపు ఆశీర్వాదం. ఆమేన్. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దుఃఖం ఉండదంట. అంటే చాలామంది నేను కష్టపడి సంపాదించిన, ఆ కష్టంలో చాలా దుఃఖం ఉంటుంది. చెమటోడ్చి సంపాదించాను, ఆ చెమట కార్చడంలో చాలా కష్టం ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఉండదు, ఫ్రీ. ఆమేన్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఆశీర్వదించి విరిచి వడ్డిస్తే 5,000 మంది తినేసిన తర్వాత 12 గంపలు ఎత్తారంట. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయి. ఆమేన్. సో ఇలా చెప్పుకుని పోతే ఇంకా ఎంతో విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ సత్యాన్ని మనము ఈరోజు నేర్చుకున్నాం. ఈ సత్యంలో మీరందరూ ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.